ఆయన ఒక ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. యెషయా 22వ అధ్యాయము 23వ వచనం. ఇట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతనిని స్థిరపరిచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును. యెషయా 22:23. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ, మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నానయ్యా, గాడిద కన్నా హీనంగా ఉన్నానయ్యా. నీ కృపలో నన్ను కనికరించి నీ యొక్క జ్ఞానముతో నువ్వే మాట్లాడించు ప్రభువా. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించు ప్రభువా. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు ప్రభు. నీ ధర్మశాస్త్రం నందున్న నీ యొక్క నిగూఢమైన రహస్యం మేమందరము తెలుసుకున్నట్లు మా హృదయాన్ని మీరే తెరవండి ప్రభువా. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. యెషయా ప్రవక్త గారి చేత లిఖింపబడ్డ ఈ యొక్క 22వ అధ్యాయము 23వ వచనము చూడండి. ఒక మేకు గురించి మనం మాట్లాడుకుందాం. మేకు సాధారణంగా మేకు అంటే ఏం గుర్తొస్తుంది మీకు? అంటే అది మంచికి వాడతారన్నట్టు మీకు గుర్తొస్తుందా? చెడుకు సాదృశ్యంగా మీకు ఏమన్నా స్ట్రైక్ అవుతుందా చెప్పంగానే? మేకు అంటే వెంటనే మేకు అని చెప్పంగానే దేనికి ఏ విధంగా మీకు గుర్తొస్తుంది? మేకు అంటే శ్రమకు గుర్తొచ్చిద్దంట. మేకు దేనికి చెప్పంగానే బైబిల్ ప్రకారం ఏం గుర్తు నీకేమైనా గుర్తొస్తుందా? అంటే మంచికి వాడినట్టు గుర్తొస్తుందా, చెడుకు వాడినట్టు గుర్తొస్తుందా? చూడండి, బైబిల్లో ఈ యొక్క యెషయా 22వ అధ్యాయం 23వ వచనంలో మేకు గురించి రాస్తుంది. ఎలా రాసిందో చూడండి. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను. బైబిల్లో ఈ యొక్క సృష్టి యావత్తులో మేకు కొట్టినట్టు అతన్ని స్థిరపరచెదను అని ఈ యొక్క లేఖనముల ప్రకారము ఉపమానముగా ఎవరినన్నా ఎప్పుడైనా ఎక్కడైనా మేకు ద్వారా కొట్టిన సందర్భం ఎక్కడన్నా ఉందా? యేసుక్రీస్తు ప్రభువేగా. ఎలా కొట్టబడ్డాడు? ఒక చెక్క మ్రాను మీద, సిలువ మీద మేకులతో, మూడే మూడు మేకులతో ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడినట్లు కొట్టబడ్డాడు. ఆయన కొట్టబడిన దాన్ని బట్టి మనకు వచ్చిన మేలేంటి? ఆయన రక్తం చిందింపబడి ఆ రక్తంతో మనమందరం కూడా కడగబడి పాపక్షమాపణ పొందుకొని మనము దేవుడి యొక్క బిడ్డలుగా, వారసులుగా మార్చబడ్డాం. గుడ్ ఫ్రైడే అంటే దేవుడి యొక్క మరణము లేకుండా ఉన్నట్లయితే అసలు క్రిస్టియానిటీయే వేస్ట్. చూడండి, నేనేమి అజ్ఞానంతో మాట్లాడతలేదు. ఇది కూడా అపోస్తులైన పౌలు గారు కొరంథీయులు రాసిన పత్రికలో రాసుంటుంది. ప్రభు పునరుద్ధానము లేకపోతే అసలు యేసుని నమ్మటం ఎందుకు, క్రిస్టియానిటీ ఎందుకు, విశ్వాసం ఎందుకు, క్రైస్తవత్వం ఎందుకు అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడతారు అపోస్తులైన పౌలు గారు. ఎవరన్నా ఏ ఒక్క విగ్రహారాధన అయినా, ఏ ఒక్క కులము, మతము, ఏ ఒక్క అన్ని దేవతలను తీసుకున్నా సరే వారి యొక్క జననము పునస్కరించుకొని మాట్లాడుకుంటారు, పండగలు చేసుకుంటారు. కానీ ఒకడి మరణము గురించి మాట్లాడేది కేవలం గ్రంథం, పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ఒకడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము కన్నా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమే ఎంతో శ్రేష్టం. ఆ మరణానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే మనమందరము కూడా రక్షింపబడి దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడి దేవుని యొక్క రాజ్యంలో ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్థిరపరచబడుతున్నాము, ఏర్పాటు చేయబడుతున్నాం. అలాంటి ఉపమానమే ఈ యొక్క వాక్యం. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉన్నను. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము పునస్కరించుకొని ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ కూడా మృతి పొందిన వాళ్ళు అవ్వచ్చు, తర్వాత తరంలో జన్మించే వాళ్ళు అవ్వచ్చు, సృష్టి యావత్తున్న ప్రతి ఒక్క మానవ జాతి యేసుక్రీస్తు ప్రభువుని బట్టి, ఆయన పొందిన మరణము బట్టి మాన్యత గల దేవుని యొక్క సింహాసనంకి వారసులుగా మార్చబడుతున్నాం. చూడండి, ఉదాహరణ తీసుకుందాం. ఏ ఒక్క ఇల్లు అన్నా తీసుకో, ఎంత గొప్ప ప్యాలెస్ అన్నా తీసుకో, విల్లా అన్నా తీసుకో, గోడకి మేకు కొట్టకుండా ఒక గోడ అన్నా ఉంటుందా?
జనరల్గా ఎందుకు వాడతారు మేకులు? ఏదైనా ఒక వస్తువుని తగిలించటానికి, ఏదైనా ఒక వస్తువుని వేలాడదీయటానికి ఒక మేకు కొట్టబడుతుంది. ఆ మేకుకి తగినంత బరువు, ఒకవేళ మేకు ఒక 2 కిలోలు అనుకోండి, 2 కిలోల బరువు వరకు పెట్టుకోవచ్చు. ఇంకెక్కువ పెట్టకుండా ఉన్నట్లు. ఆ మేకులో రకరకాల సైజులు అవ్వచ్చు, స్ట్రాంగ్‌నెస్ అవ్వచ్చు, రకరకాలుగా ఉంటాయి. దాన్ని ఆధారం చేసుకొని తగిలిస్తాం. ఇదే అధ్యాయంలో తాళాల గురించి కూడా రాసుంటది. మీరు ప్రయాణమై వెళ్ళొచ్చు, ఇంట్లో ఉన్న తాళాలు అవ్వచ్చు, వెహికల్స్ తాళాలు అవ్వచ్చు, ఏవన్నా సరే ఇంట్లో ఒక మేకుకి తాళాలు తగిలిస్తారుగా. ఒక విలువ, ఒక అధికారము ఆ మేకు ద్వారా ఆ యొక్క గృహంలో ఉన్న ఆధిపత్యమునకు అప్పగింపబడటం. అలాగే ఒక మేకు ఒక చక్కం రాను మీద కొట్టబడి ఉన్నది. ఆ కొట్టబడిన తర్వాత అది దాంట్లో నుంచి వచ్చిన దేవుడి యొక్క రక్తము బట్టి ఆ యొక్క దేవుని యొక్క రాజ్యము, దేవుడి యొక్క సింహాసనము స్థిరపరచబడి ఉన్నది. ఎవరైతే ఆయన నమ్ముకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనకు వారసురాలుగా దేవుడి యొక్క చిత్తంలోనికి తేబడి ఉన్నారు. అర్థమైందా? ఒక స్ట్రాంగ్గా ఇదే గోడ అనుకుందాం. గోడ మీద మేకు కొట్టారు. ఎంత గట్టిగా ఉంటుంది? నేను కనుక మేకు కొట్టాను, లేదా మీరు వేరే మేకు కొట్టారు. మేకు కొట్టిన తర్వాత చెక్ చేసుకుంటాం, లూజ్గా ఉందా, స్టిఫ్గా ఉందని. లూజ్గా ఉంటే వదిలేస్తారా దాన్ని అట్లాగే? కొన్ని లూజ్గా ఉన్న మేకు మీద ఏదైనా తగిలిస్తారా? స్థిరంగా కదలింపబడని స్థితిలో ఉండేటట్టు ఆ మేకుని కొడతాం. కొట్టిన తర్వాత దాని మీద ఏదైనా సరే అవసరానికి తగినట్టు విలువైనవి అక్కడ తగిలించుకుంటాం. అలాంటిదే ఈ యొక్క వాక్యంలోని విశేషత చూడండి. దేవుడి యొక్క సన్నిధిలో, దేవుడి యొక్క ఇంట్లో ఒకానొక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. అతను చేసే పనులు దేవుడికి నచ్చట్ల. ఎందుకంటే అతను వాక్యానికి వ్యతిరేకంగా తన యొక్క స్వార్థం కోసం, తన యొక్క ధనము అభివృద్ధి చేసుకోవటం కోసం, పాపంతో బతకటం కోసం తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. దేవుడిని ఎక్కడా లక్ష్య పెట్టట్ల. అప్పుడు దేవుడు చూసి ఆయన యొక్క దేవుడి యొక్క సహనం ఇంకా అయిపోయి, ఇంకా ఇతను నా మాట వింటలేదని చెప్పి దేవుడికి కోపం రగులుకొని ఆ వ్యక్తిని తీసేస్తాడు. అక్కడి నుంచి తీసేసి అతనికి బదులుగా ఇంకొక గృహ నిర్వాహకుడిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అతను ఎలాంటి వాడంటే, ఇదంతా కూడా 22వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి రాసి ఉంటుంది. ఆ వ్యక్తి అంత గొప్పగా ఉంటాడు చూడండి. ఎల్యాకీము అతను ఎవరి కొడుకు అంటే హిల్కియా. ఇదంతా 20వ వచనము 21వ వచనంలో రాసి ఉంటుంది. నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేయును. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడునకు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయు తొడిగించి నీ నడుకట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులను తండ్రి అగును. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడు తీయజాలడు. ఈ వాక్యం చాలా జాగ్రత్తగా పరిశీలనగా చదువుకోండి. ఇక్కడ వాక్యం ఇలా నేను చదివినప్పుడైనా సరే, మీరన్నా చదువుకున్నప్పుడైనా సరే, స్పెసిఫిక్గా ఎవరి గురించి రాస్తుంది? ఎల్యాకీము గురించి రాస్తుంది. ఆయన ఎల్యాకీము యొక్క తండ్రి కూడా ఎవరో దేవుడి యొక్క సేవకుడు. ఒక వ్యక్తికి మారుగా ఆ యొక్క రాజ్యంలో గృహ నిర్వాహక బాధ్యత దేవుడు అప్పచెప్తాడు. ఓకే, ఇది మన కంటికి కనిపించేటట్టు మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. కానీ ఆత్మీయానుసారంగా ఈ యొక్క బైబిల్ చదివి దేవుడి దగ్గర విచారణ చేసినట్లయితే ఇది ఎల్యాకీము గురించి కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు గురించి. యేసుక్రీస్తు ప్రభు గురించే ఈ యొక్క వాక్యం. ఎలా అంటే, దావీదు ఇంటి తాళపు అధికార భారము అతన్ని భుజము మీద ఉంచెను. అతడు తీయగా ఎవడను మూయజాలడు, అతడు మూయగా ఎవడను తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను. ఇదంతా కూడా మన చదివిన రిఫరెన్స్ ఎల్యాకీము గురించే రాసి ఉంటుంది. అది ఫిజికల్గా అర్థమయ్యేది. కానీ ఆత్మీయానుసారంగా మీరు అర్థం చేసుకోండి. దేవుడి యొక్క సన్నిధిలో మీ యొక్క అనుదిన ప్రార్థనలో దేవుడిని ఈ యొక్క వాక్యం గురించి అడగండి. ఇది దావీదు గారు యొక్క కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు గురించి ఉపమానముగా మర్మముగా మాట్లాడిన వాక్యం. ఓకే, యేసుక్రీస్తు ప్రభువుకి అధికారం ఉంది, మరణం మీద అధికారం ఉంది, సమస్తం మీద అధికారము తండ్రి యొక్క యెహోవా అప్పగించి ఉన్నారు. ఆయన తాళం వేస్తే ఎవరు తీయగలరు?
ఆయన తీసిన ద్వారాన్ని ఎవరు మూయగలడు? ఆయన స్థిరపరిచిన దాన్ని ఎవరు వ్యర్థం చేయగలడు? అపవాదికి ఎటువంటి హక్కు లేదు. యేసుక్రీస్తు ప్రభుకి సర్వ అధికారము యెహోవా వలన అప్పగింపబడి ఉన్నది. తాళపు చెవి యొక్క అధికారము యేసుక్రీస్తు ప్రభువుకి అప్పగింపబడి ఉన్నది. అదే తాళపు చెవి యొక్క అధికారము యేసుక్రీస్తు ప్రభు తర్వాత అపోస్తలుడైన పేతురు గారికి అప్పచెప్పి ఉన్నారు. ఓకే, ఇదంతా కూడా బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు గురించి లిఖింపబడి ఉన్నది. ఒక ఉన్నతమైన స్థలములో దిట్టమైన చోట మేకును వాడి, చూడండి, దిట్టమైన చోట మేకును వాడి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని స్థిరపరచబడి ఉన్నారు. అది ఈ లోకంలో ఉన్న సర్వలోక జనాంగము ఆ యొక్క సిలువను చూసిన, సిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క గాయపడిన హస్తములు, కాళ్ళలో దిగబడిన ఆ యొక్క మేకులు చూసిన, మన కోసం ఆయన కార్చిన రక్తము, ఆయన వ్యక్తపరిచిన ప్రేమ, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి ఆయనకి కలిగిన నిబద్ధత, వినయము, ఇవన్నీ కూడా మనకి కనపడుతూ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఓకే, మేకు దేనికి వాడారు? దిట్టమైన చోట స్థిరంగా ఉండటానికి మేకు వాడారు. అదే మేకు నీ జీవితంలో ఉపమానంగా ఏదన్నా సందర్భంలో వాడబడాలనుకో, ఇలాంటి అర్థమే వస్తుంది. నువ్వు నీ యొక్క వంశాన్ని నువ్వు దేవుళ్ళలో రక్షింపబడాలి. నీ యొక్క భర్తను నువ్వు రక్షించుకోవాలి, లేదా నీ యొక్క భార్యను నువ్వు రక్షించుకోవాలి. నీ గర్భవాసాన్ని పుట్టిన నీ యొక్క కుమారులని, కుమార్తెలని, వారి యొక్క లైఫ్ పార్ట్నర్స్ అనగా అల్లుళ్ళు అవ్వచ్చు, కోడళ్ళు అవ్వచ్చు, వారి యొక్క పిల్లలు, మనవలు, మనవరాలు, వీళ్ళందరినీ నువ్వు రక్షించాలంటే ఫస్ట్ నువ్వు రక్షింపబడాలి. ఫస్ట్ నువ్వు దేవుడి యొక్క ఉచితమైన కృపను స్వతంత్రించుకొని ఆయన ప్రేమను రుచి చూడాలి. నువ్వు గనక దేవుడి యొక్క ఆ మేకుకి నువ్వు ఆధారపడి స్థిరంగా ఉన్నట్లయితే నిన్ను బట్టి నీ యొక్క వంశం మొత్తం కూడా మాన్యత గల దేవుడి యొక్క రాజసింహాసనంలోనికి తేబడతారు. అలా స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ నీ యొక్క వంశంలో ఒక్కరుగా దేవుడు పిలుపునిస్తాడు. ఆ ఒక్కరిలో నుంచి కుటుంబం, కుటుంబంలో నుంచి వంశం. ఓకే, ఫస్ట్ దేవుళ్ళలోకి ఒకటే వస్తారు. నువ్వు అన్న జాగ్రత్తగా ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ కుటుంబంలో ఫస్ట్ వచ్చింది ఎవరు? ఎవరు రాలేదా? దానికన్నా ముందు ఒకరు వచ్చుంటారుగా. ఎలా? గుంపులుగా కాదు, దేవుడు ఒంటరిగా ఒకరిని పిలిచాడు. ఆ ఒంటరితనంలో నుంచి ఆ కుటుంబాన్ని దేవుడు పట్టుకుంటాడు. ఆ కుటుంబంలో నుంచి ఆ యొక్క వంశాన్ని పట్టుకుంటాడు. నీ భర్త రక్షింపబడ్డాడంటే భార్య యొక్క కన్నీటి ప్రార్థన వల్ల భర్త రక్షింపబడి ఉన్నాడు. భార్య రక్షింపబడిందంటే ఒకవేళ భర్త యొక్క ప్రార్థన వల్ల కూడా భార్య రక్షింపబడి ఉన్నది. చూడండి, అబ్రహాము వల్ల సారా గర్భవతి అయింది. మళ్ళీ సేమ్ ఇష్యూ ఇస్సాకుకి వచ్చింది, ఇస్సాకు భార్యకి వచ్చింది. ఇస్సాకు భార్యకి గర్భం లేనప్పుడు ఎవరు ప్రార్థన చేస్తే ఇస్సాకు భార్యకి గర్భం వచ్చింది? ఇస్సాకు ప్రార్థన చేస్తేనే వచ్చింది. అక్కడి నుంచేగా యాకోబు వంశం వచ్చింది. ఆ యాకోబు వంశంలోనేగా 12 గోత్రాలు వచ్చినాయి. ఆ 12 గోత్రాల్లో నుంచేగా యూదా గోత్రపు కొతమ సింహంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు జన్మించారు. ఇదంతా ఎక్కడ మొదలైంది? అబ్రహాం దేనికి కొట్టబడ్డాడు? స్థిరంగా కల్వరి యాగముగా దేవుడి యొక్క చేతిలో ఆయనకు వారసుడుగా స్థిరంగా కొట్టబడి ఉన్నాడు. ఒక మ్రాను మీద దిట్టమైన చోట. దిట్టం అంటే ఏంటి? స్ట్రాంగ్గా, బలంగా ఉన్నట్టు. కాంక్రీట్ గోడ ఉంది, ఇటుకరాయి, సిమెంటు అలా కరెక్ట్గా కట్టితే దిట్టంగా ఉంటుంది. అదే మట్టి గోడ మీద నువ్వు మేకు కొట్టావు అనుకో, కొద్ది కాలం నిలబడుతుందేమో, తర్వాత జారిపోద్దిగా. కంప్లీట్ ఇసుకున్న గోడ మీద నువ్వు కట్టావు అనుకో, మేకు కొట్టావు అనుకో, అసలు నిలబడితే గోడ మీద మేకు కొట్టేటప్పుడు కరెక్ట్గా ఇటుకరాయిలో పడితేనే దిట్టంగా ఉంటుంది. అదే ప్లాస్టింగ్ చేసిన ఆ యొక్క ఇసుకలో పడింది అనుకో, దిట్టంగా ఉంటుందా? స్లిప్ అయిపోద్దిగా, జారిపోద్దిగా, బరువు ఆగదుగా. సో మనం బేస్ చేసుకునేది కూడా అంతే. ఒక బండగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. కదలింపబడని స్థిరత్వంతో ఆయన యొక్క హృదయము, ఆయన యొక్క విశ్వాసం అన్నీ అలా ఉన్నాయి. అది ఆ యొక్క మేకుని ఆ యొక్క ఆధారం చేసుకొని మనం కనుక దాన్ని హ్యాంగ్ చేసుకున్నాం అనుకో, స్థిరంగా మనం కూడా ఉంటాము. నీలో నుంచి నీ యొక్క వంశం, నీలో నుంచి నీ యొక్క కుటుంబం, నీ యొక్క రక్త సంబంధికులు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడతారు. అప్పుడు నీ యొక్క కుటుంబం, నీ యొక్క వంశం ఎలా ఉంటుంది? మాన్యత కలిగినట్లు, దేవుడి యొక్క సన్నిధిలో విలువ కలిగినట్లు ఉంటారు. ఇవన్నీ జరగాలంటే నువ్వు
కదిలింపబడని స్థితిలోనికి, అంటే స్థిరత్వం కలిగిన విశ్వాసంలోనికి ఆ మేకును ఆధారం చేసుకొని నువ్వు రా. ఓకే, ఆ మేకు మీద ఏం వేలాడదీయబడి ఉన్నది? దేవుడి యొక్క శరీరము, దేవుడి యొక్క రక్తము కాచబడుతూ ఉన్నది. ఆ మేకు మీద ఉండవలసింది ఏంటిది? పరిశుద్ధాత్మ, అనగా దేవుడి యొక్క శరీరము, దేవుడి యొక్క క్రియలు, దేవుడి యొక్క రక్తము, దేవుడి యొక్క ప్రేమ. అంతకు మించి అదే మేకు మీద లోకానుసారంగా ఉన్న ఏ ఒక్కటన్నా సరే ఆధారం చేసుకొని ఉన్నామనుకో, ఓకే, అప్పుడు నువ్వు వేలాడుతున్నావు. దిట్టమైన చోట ఆ యొక్క మేకును పట్టుకొని, సిలువను పట్టుకొని నువ్వు వేలాడుతున్నావా? లోకంలో ఉన్న ఇహలోక సంబంధమైన భోగములు పట్టుకొని నువ్వు వేలాడుతున్నావా? అంటే నీ యొక్క ఆత్మీయత దేన్ని బేస్ చేసుకొని కట్టబడుతూ ఉన్నది? అర్థమవుతుందా? మీకు ఒకటే, లోకం వైపు చూస్తే శరీరాశ, నేత్రాశ, జీవపుడము. అదే దేవుడి వైపు చూస్తే ఆ మేకు గుండా దేవుడి యొక్క రక్త ప్రోక్షణ నువ్వు తాకి దేవునిలోనికి, స్థిరత్వంలోకి చేర్చబడతావు. ఆలోచించి ఇలా నువ్వు ఉన్నట్లయితే నీ యొక్క బ్రతుకు ఎలా ఉంటుంది? దిట్టంగా ఉంటుంది. బ్రతుకు దిట్టంగా ఉన్నప్పుడు ఎవరన్నా సరే పాడు చేయగలరా? ఎవరన్నా నాశనం చేయగలరా? ఎవరన్నా దొంగిలించగలరా? ఆలోచన చేయండి. వాక్యంలో అంత చక్కగా రాసిన చూడండి. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను. ఒక వ్యక్తిని దేవుడు స్థిరపరిచాడు. ఆ స్థిరపరచడాన్ని దేవుడు ఎలా కంపేర్ చేశాడు? దిట్టమైన చోట మేకు కొట్టినట్టు. నీ యొక్క వంశంలో ఫస్ట్ నువ్వు రక్షింపబడ్డావు. అప్పుడు నీ యొక్క రక్షణ ఎలా ఉంది? దిట్టమైన చోట మేకు కొట్టినట్టు దేవుడు నిన్ను స్థిరపరిచాడు. సో మేకు అంటే అదేదో ఒక శ్రమను, లేకపోతే ఒక నెగిటివ్ ఇంపాక్ట్, అంటే వ్యతిరేకత, లేకపోతే లోకం, లేకపోతే ఇట్లా ఏదో ఒకటి అపశకునాలు, అలాంటి అర్థాలు కొంతమందికి ఉన్నాయేమో. అది కాదు, మంచిది, మీకంటే మంచిది. దిట్టమైన చోట సిలువ మీద మ్రానులో దేవుని ఎలా అయితే మేకుతో కొట్టబడి ఉన్నారో, అలాగే నువ్వు స్థిరముగా విశ్వాసంలో దేవుడి యొక్క ఇంట్లో నువ్వు కొట్టబడి ఉంటావు. ఓకే, దీనికి ఉదాహరణ చూద్దాం. డెబోరా ప్రవక్త, న్యాయాధిపతులు. ఇంతవరకు అర్థమైందండి? ఎనీ కన్ఫ్యూజన్స్? దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను. ఇక్కడ మేకుని ఒక వ్యక్తితో కంపేర్ చేస్తున్నారు. యెషయా 22:23లో మేకు ఎలా అయితే దిట్టమైన చోట స్ట్రాంగ్గా కొట్టబడి ఉంటుందో, అలాగే నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క వంశంలో నువ్వు స్ట్రాంగ్గా కొట్టబడి దాన్ని బేస్ చేసుకొని నీ కుటుంబం యావత్తు యొక్క లింక్ మొత్తం ఆ యొక్క నేలుకి ఆధారపడి ఉంటుంది. న్యాయాధిపతులు 4వ అధ్యాయం. ఏమంటే డెబోరా ప్రవక్త అంటే మీకు ఏం గుర్తు వస్తుంది మామూలుగా? పాత నిబంధన గ్రంథంలో ఒకసారి మీరు అన్ని చూసినట్లయితే న్యాయాధిపతుల్లో ఉన్న ఏకైక స్త్రీ ఆవిడ ఒకటే. న్యాయాధిపతుల్లో ఏకైక ప్రవక్తని తనొక్కటే, డెబోరా. ఇప్పుడు ఒకనొక సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ ఇలా ఉంటారు. ఇజ్రాయెల్ ప్రజలందరి మీదకి కానాను దేశంలో రాజుగా ఉన్న ఆయన దండెత్తాలని ప్లాన్ చేస్తారు. 4వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూడండి. యెహోవా 4వ అధ్యాయంలో 2వ వచనం, యెహోవా హసరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించి ఇజ్రాయెల్ ప్రజలను ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? యాబాను చేతికి అప్పగించాను. యాబాను ఎవడు? మహారాజు. అతని దగ్గర ఒక సైన్యాధిపతి ఉంటాడు. ఆ సైన్యాధిపతి పేరేంటి? సిసేరా సైన్యాధిపతి. ఆ సిసేరా చాలా స్ట్రాంగ్ అండ్ ఫెరోషియస్ పర్సన్. ఎంత గొప్ప సైన్యాధిపతి అంటే 20 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ప్రజలను కఠినంగా బాధ పెడతాడు. ఎన్ని సంవత్సరాలండి? 20 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ప్రజలను కఠినంగా బాధ పెడతాడు. అతని దగ్గర ఎన్ని ఉంటాయి? 900 ఇనుప రథములు ఉన్నాయి. ఇనప రథాలు ఉన్నాడు దగ్గర. చెక్క రథాలు వేరు, ఇనప రథాలు వేరు. చెక్క కన్నా ఇనుము ఇంకా కాస్ట్లీ, ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇనప రథాలు మెయింటైన్ చేసినాడు, మామూలు సైన్యాన్ని మెయింటైన్ చేయలేడా? ఓకే, సో అతని దగ్గర చాలా ఆర్మీ పవర్ చాలా మంచిగా ఉంది. కాబట్టే 20 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ప్రజల్ని
బాధపడడం కాదు, కఠినంగా బాధ పెట్టాడు. కఠినంగా బాధ పెట్టాడు. ఆ రోజుల్లో డెబోరా ప్రవక్తని ఉంది. తను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో నుంచి దేవుడు ఒక వర్తమానం ఆవిడకి పంపిస్తాడు. అక్కడ బెరాకా అని ఒక అతను ఉంటాడు చూడండి. 6వ వచనం. డెబోరా నఫ్తాలి కెదెషులో నుండి అబోనియము కుమారుడైన బారాకు పిలువనంపించి అతనితో ఇట్లను, నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జెబూలూనీయులలోను 10,000 నుండి మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించుదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా. చాలండి. ఇప్పుడు బారాకు ఉన్నాడు. బారాకుని డెబోరా గారు పిలిచారు. పిలిచి ఇదిగో దేవుడి యొక్క వర్తమానం, ఇప్పుడు మనం పలానా ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్కి మనం వెళ్తే దేవుడి యొక్క కృపలో దేవుడు ఆ యొక్క సిసేరా అను ఆ యొక్క సైన్యాధిపతిని, అతనుకున్న 900 రథములను, అతనుకున్న సైన్యమును మొత్తాన్ని కూడా దేవుడు నీ చేతికి అప్పచెప్తాడు. బారాకు, నీ చేతికి శత్రువుల యొక్క రాజ్యమును, శత్రువుల యొక్క ఈ యొక్క మ్యాన్ పవర్ సైన్యాన్ని మొత్తం కూడా తీసుకొచ్చి దేవుడు నీ చేతికి అప్పచెప్తాడు. బారాకు, నువ్వు పలానా ప్రదేశానికి వెళ్ళి యుద్ధం చేయవలసి ఉన్నది, ఇది దేవుడి యొక్క వర్తమానం అని చెప్తారు. చెప్పినప్పుడు బారాకు ఏం చేయాలి? చెప్పినప్పుడు ఏం చేయాలి చెప్పండి? చెప్పినప్పుడు ఏం చేయాలి? సరే అని చెప్పి యుద్ధానికి వెళ్ళాలి. అలా వెళ్ళడం వెళ్ళకుండా ఏం చేస్తాడు? అలా వెళ్ళకుండా ఇది చూడండి 8వ వచనం. నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళను అని అంటారు డెబోరాతో. ఈ మాట, ఈ కథ ఇక్కడ రాయడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రవక్తని వచ్చి ఒక దేవుని యొక్క సేవకుడితో చక్కగా మాట్లాడుతున్నారు. వర్తమానం ఎలా మాట్లాడుతున్నారంటే, శత్రువు యొక్క రాజ్యం అక్కడ ఉంది, శత్రువులు ఇలా ఆ ప్లేస్కి వస్తారు, నువ్వు నీ దగ్గర ఉన్న 10,000 మందిని కలిసి అక్కడికి వెళ్ళి శత్రువుతో యుద్ధం చేస్తే దేవుడు 20 సంవత్సరాల నుంచి కఠినంగా బాధ పెడుతున్న ఆ యొక్క శత్రువులందరినీ కూడా దేవుడు నీ చేతికి అప్పచెప్తాడు, నీకు విజయం దేవుడు ఇస్తాడు అని ఒక వర్తమానం స్పష్టంగా చెప్పబడినమాట. అతను దేవుడికి కృతజ్ఞతలు చెల్లించి వెంటనే తన యొక్క దండును తీసుకుని వెళ్ళి యుద్ధం చేయాలి. అలా చేయకుండా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే, స్థిరత్వం లేని మాటలు, అవిశ్వాసంతో కూడిన మాటలు. కాసేపు విశ్వాసం ఉంది, కాసేపు విశ్వాసము లేదు. ఓకే, అర్థమవుతుందా? విశ్వాసం ఉంది కాబట్టి ఎలా మాట్లాడుతున్నాడు? నువ్వు నాతో పాటు రా, మన ఇద్దరం అక్కడ కలిసి యుద్ధానికి వెళ్దాం. అవిశ్వాసం ఎలా మాట్లాడుతుంది? ఒకవేళ నువ్వు రాలేదనుకో నేను వెళ్ళను. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా నీకు ఉన్నాయేమో? నీ యొక్క పేరెంట్స్ కానీ లేకపోతే నీ యొక్క కాపర్లు కానీ మీకు ఏదైనా సరే దేవుడి పని అప్పచెప్పినప్పుడు, నువ్వు కూడా నాతో పాటు ఈ పని చేయి, అప్పుడు నేను చేస్తా, ప్రార్థన చేసుకోరా అంటే నువ్వు కూడా ఉండితే మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే చేయం. దేవుడి యొక్క వాక్యం చదవంటారా, బైబిల్ చదువుకుంటారా అంటే నువ్వు కూడా నాతో పాటు బైబిల్ చదువు, అప్పుడే చదువుతా, లేకపోతే నేను చదవను. ఓకే, ఏదైనా పని చేయమంటే నువ్వు చెయ్యి, అప్పుడు నేను చేస్తా, లేకపోతే నేను చేయను. ఏదైనా దేవుడు యొక్క పని చెయ్యాలి అని దేవుడు నీకు ఒక తలంపు కానీ, ఒకవేళ నీ యొక్క కాపర్ల ద్వారా నీకు ఏమైనా తెలియబడిన పిమ్మట నువ్వు ఆ పని చేయవలసి ఉన్నది, అది నీ బాధ్యత. ఒకవేళ నీకేమైనా డౌట్ ఉంటే దేవుడి యొక్క సన్నిధిలో విచారం చేయి. అంతకు మించి నువ్వు వస్తేనే నేను ఆ పని చేస్తా, నువ్వు రాకపోతే నేను ఆ పని చేయను అని చెప్పి డైరెక్ట్గా దేవుడితో కాకుండా ఈ యొక్క డెబోరాతో కూడా ఆ మాట అన్నాడు. ఓకే, అప్పుడు వెంటనే దేవుడి యొక్క ఆత్మతో డెబోరా ఎలా మాట్లాడుతుందంటే, ఓకే నేను వస్తా, కానీ ఆ యుద్ధం మీద వచ్చిన విజయం మాత్రం బారాకు ఖాతాలోకి వెళ్ళదు, ఒక స్త్రీ ఖాతాలోకి వెళ్తుంది అని అంటారు. అప్పుడు బారాకు ఏమంటుంది? అయినా పర్లా అంటాడు. ఇంతవరకు మీకు తెలిసిందే కదా. ఇప్పుడు యుద్ధంలో గెలిచారు, ఓకే, అప్పుడు ఆ యుద్ధం యొక్క విజయము డెబోరా ఖాతాలోకి వెళ్ళిందా, బారాకు ఖాతాలోకి వెళ్ళిందా? సో డెబోరా చెప్పినట్టు నేను నీతో పాటు వస్తాను, వచ్చిన తర్వాత ఆ యొక్క యుద్ధంలో మన ఇజ్రాయెల్ ప్రజలు అందరూ గెలుస్తారు, గెలిచిన తర్వాత ఆ యొక్క యుద్ధంలోని విజయమునికి కారణము బారాకు కాదు, ఒక స్త్రీకి ఆ యొక్క క్రెడిట్ దేవుడు ఇస్తాడు అని డెబోరా చెప్తారు. అయినా పర్లేదని అంటాడు కదా. సో బయలుదేరి వెళ్తారు డెబోరాను బారాకు, యుద్ధం చేస్తారు.
డెబోరా ఆ కొండ మీద ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఉంటుంది. బారాకు తన యొక్క 10,000 సైన్యంతో వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటారు. యుద్ధం చేసిన తర్వాత 10,000 మంది ప్రజలతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యొక్క దేవుడి యొక్క మహిమ, దేవుడి యొక్క తేజస్సు వలన, దేవుడి యొక్క సహాయం వలన ఈ యొక్క కానాను సైన్యాధిపతిగా ఉన్న ఒక సిసెరా నిలవలేకపోతాడు. సిసెరాకున్న 900 యుద్ధ రౌతులు, ఆ యొక్క రథములు ఏవి కూడా హెల్ప్ ఉండవు. సో అందరూ ఓడిపోతూ ఉంటారు. ఒక్కడు కూడా మిగలడు. అందరూ శవాల గుట్టలాగా మారిపోతారు. ఇక చేసేది లేక సిసెరా తన యొక్క రథము దిగి భయముతో, ప్రాణభయంతో రథంలో నుంచి పారిపోకుండా కాలినడక మీద పారిపోతాడు. అలా పారిపోతూ వెళ్ళినప్పుడు ఒక గుడారంలోనికి వెళ్తారు. ఆ గుడారంలో ఉన్నది ఎవరంటే మోషే మామగా ఉన్న 11వ వచనం. మోషే మామ అయిన హోబాబు సంతతి వారైన కయీనులు వాళ్ళకి చెందుతాయి ఆ యొక్క గుడారములు. ఆ యొక్క గుడారములో యాయేలు అని ఒక స్త్రీ ఉంటుంది. ఇది కూడా 17 వచనం చూడండి. ఇస్సోరు రాజైన యాబీనుకును కయీను వాడైన హేబేరు వంశస్థులను సమాధానం కలిగి ఉండెను గనుక సిసెరా కాలినడకను కయీనుడకు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. ఓకే, యాయేలు గుడారమునకు పారిపోతుంది సిసెరా. ఓకే, సిసెరా పారిపోయినప్పుడు యాయేలు ఆ యొక్క గుడారం దగ్గర ఉండి సిసెరాని చూసి, రాజా లేకపోతే ప్రభువా రండి నా దగ్గర రండి అని చెప్పి ఎదురు వెళ్ళి ఆహ్వానించి తన గుడారంలోనికి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి అతనికి ఒక మంచి రగ్గు ఇస్తుంది. ఎందుకంటే పారిపోయి వచ్చాడు కదా, దాక్కోవడానికి వీలుగా ఉండటానికి ఒక రగ్గు ఇస్తుంది. రగ్గు ఇచ్చినప్పుడు ప్లస్ ఆయన ఏమంటాడంటే నాకు బాగా దాహంగా ఉంది అని చెప్తాడు. దాహంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, నీళ్ళు ఇస్తాం. ఓకే, కానీ యాయేలు ఏం చేసింది, నీళ్ళు ఇవ్వాల, పాలు ఇచ్చింది. ఓకే, పాలు ఇవ్వగానే అతను చక్కగా పాలు తీసుకొని తాగి కాలినడక మీద చాలా దూరం పారిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా, అలసిపోయి ఉంటాడు. అలసిపోయినాడు. పాలు తాగంగానే కొంచెం శరీరం ఇంకా బాగా అలసిపోయి చక్కటి నిద్ర, అలసటతో కూడిన నిద్ర వస్తుంది. సౌండ్ స్లీప్, చక్కగా నిద్రపోతాడు. ఓకే, ఆ రోజుల్లో ఉన్న యుద్ధ నీతి ఎలా ఉందంటే ఒక శత్రువైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు మనం కనుక అతన్ని మంచిగా ఆహ్వానించి భోజనం పెట్టామనుకోండి, సంధి కుదిరినట్టు. ఓకే, అంటే నీ ప్రాణానికి ఎటువంటి భయము లేదు. ఎందుకంటే నువ్వు నా ఇంటికి వచ్చిన తర్వాత శత్రువైన ఇంటికి వస్తే బుక్కడు నీళ్ళన్న ఇవ్వాలి. సామెత ఉందా లేదా? శత్రువైన ఇంటికి వచ్చినప్పుడు మినిమం కట్టేసి మర్యాద చేయాలని ఉందా లేదా? విన్నారా మీరు? వినలేదు ఇప్పుడు విన్నారా? ఇలాంటివి బైబిల్లో నుంచే వచ్చినాయి. సో ఆమె ఎప్పుడైతే ఒక పానీయం ఇచ్చిందో అప్పుడు ఈ యొక్క యాయేలు వలన నాకు ప్రాణభయం లేదు, ప్లస్ ఈ యొక్క యాయేలు నాకు సంధిగా ఉన్న ఈ యొక్క కయీను వంశస్థులకు భార్యగా ఉంది కాబట్టి సో నా ప్రాణానికి ఎటువంటి భయం లేదు అని చెప్పి అతనికి మనసుకు నెమ్మది కలుగుతుంది. ఆ సిసెరాకి, అమ్మ నువ్వు ఒక గుడారము ఎంట్రన్స్లో నిలబడు, ఎవరన్నా సరే నీ యొక్క ఇంట్లో నీ యొక్క గుడారంలో ఎవరైనా ఉన్నారా అని అడిగితే కనుక ఎవరు లేరు, నేను తప్ప ఎవరు లేరు అని నువ్వు చక్కగా సమాధానం చెప్పు అని చెప్పి ఆ యొక్క సైన్యాధిపతి సిసెరా చెప్తాడు. అవును, నేను అయినవాడా, నేను అలాగే మాట్లాడతాను, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అంటది. ఆ స్థితిలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? శత్రువుని ఇంటికి వచ్చారు, ఆ శత్రువు ఇజ్రాయెల్ ప్రజల మీద శత్రువు, కానీ నీతో ఫ్రెండ్లీగానే ఉన్నారు, సంధి కుదిరింది, మీ ఇద్దరికి వచ్చారు. నువ్వు ఫుడ్ ఆఫర్ చేసినప్పుడు, ఆయన ఫుడ్ తిన్నప్పుడు అక్కడ అంతా సఖ్యతగానే ఉంది అన్నట్టు వస్తుంది. నీళ్ళు అడిగితే పాలు ఇచ్చారు అంటే మర్యాదకు మించి ఇంకా శ్రేష్టమైన మర్యాద చేసినట్టు. సో అతనికి ఇంకా నమ్మకం కలిగింది. అతను అవసరం లేకపోయినా అడగకపోయినా సరే రఘు కూడా తీసుకొచ్చి ఇచ్చింది అమ్మాయి. సో ఆ స్త్రీ మీద అతనికి మంచి అభిప్రాయం కలిగింది, మంచి నమ్మకం కలిగి ఉన్నారు. యుద్ధనీతి ప్రకారము శత్రువు ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెడితే ప్రాణానికి ఎటువంటి హాని లేదు, అది యుద్ధనీతి. సో అతను హ్యాపీగా మూలు కూర్చొని దాక్కొని చక్కగా నిద్రపోతాడు, అలసిపోయి పడుకుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తే తన గుడారం ఎలా వేస్తారు చెప్పండి, టెంట్ ఎలా వేస్తారు? ఇలా వేస్తారు. దేన్ని బేస్ చేసుకొని టెంట్ వేస్తారు? మేకులు. ఒక మేకు కాదుగా, సుమారు మినిమం 3 మేకులు ఉండాలి, 2 మేకులు కాదు,
ఒక గుడారం వేయడానికి మినిమం 3 మేకులు ఉండాలి, ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. మినిమం 3 అక్కడి నుంచి మన ఇష్టమే, పెద్దది కావాలంటే 4, 5, 6 3 మేకులు, మినిమం 3 మేకులు. సో ఆ యొక్క గుడారము, ఆ యొక్క టెంట్ అలా వేసిన తర్వాత తన గుడారంలో నిద్రపోతున్నట్టుగా సైలెంట్కి వెళ్ళింది, ఒక మేకు తీసింది, సైలెంట్గా వచ్చింది. అది కూడా రాసి ఉంటుందండి, జాగ్రత్తగా నెమ్మదిగా మెల్లగా అక్కడికి వచ్చిందని రాసి ఉంటుంది. చూడండి 19వ వచనం నుంచి చదువుతా చూడండి. ఆమె గొంగళి అంటే రగ్గు అండి. ఆమె గొంగళితో అతన్ని కప్పగా అతడు దప్పుకొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళు ఇవ్వు అని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతన్ని కప్పుచుండగా, గుడారపు ద్వారమునొద్ద నిలిచి ఉండము, ఎవడే గాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడన్నా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల ఎవడూ లేడు అని చెప్పు. పిమ్మట హెబేరు భార్య అయిన యయేలు గుడారపు మేకు తీసి సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలో దిగగొట్టక అతడు చచ్చెను. చూడండి, తలకాయ ఎంత ఉంది, మేకు తీసుకొచ్చింది ఆ స్త్రీ. ప్రాక్టికల్గా ఆలోచించు, బాగా దృష్టి పెట్టు. కణత మీద మేకు పెట్టింది, ఒక చేత్తో మేకు. మరి మేకు పట్టుకోకపోతే మేకు స్టడీగా ఉండదు కదా, ఖచ్చితంగా ఒక చేత్తో మేకు పట్టుకోవాలి, ఒక చేత్తో సుత్తు పట్టుకోవాలి. ఇలా పెట్టి కొట్టామనుకోండి, ఇంత దిగిత్తాం. ఎంత దిగిత్తి మీరే చెప్పండి, ఇంత దిగిత్తాం. అసలు మేకు ఇలా నిలబడి ఉన్నప్పుడు 2 చేతులతో తీసుకెళ్ళి ఒక సుత్తు వేసి కొట్టామనుకోండి, అప్పుడు బలంగా కింద వరకు వెళ్ళిందంటే ఒక అద్దం పద్దం. 2 చేతుల యొక్క బలంతో శాయశక్తిలో ఉపయోగించాం కాబట్టి మేకు అంతా దిగబడిపోయిందని అర్థం. కానీ ఈ స్త్రీ ఎలా కొడుతుంది, ఒక చేత్తో మేకు పట్టుకుంది. ఎందుకంటే ఆ రోజుల్లో కటింగ్ బ్లేడ్స్ ఉన్నా సరే అక్కడెక్కడ అలాంటి రిప్రజెంటేషన్ రాయలే. ఖచ్చితంగా తన ఒక చేత్తో మేకు పట్టుకుంది, అది పక్క. ఒక చేత్తో మేకు పట్టుకుంది, ఇంకో చేత్తో సుత్తు పట్టుకుంది, కొట్టింది. ఎన్ని కొట్లు కొట్టింది అంటే ఎన్నిసార్లు కొట్టింది, బైబిల్లో అది కూడా రాసి ఉంటుంది. ఒకే ఒక కొట్టు, ఒకే ఒకసారి కొట్టింది. ఒకసారి కొట్టినప్పుడు ఇక్కడ పెట్టి కొట్టిన ఇదే కణత అంటే ఇది కానీ అంటే తను మేకు ఈ ప్లేస్లో కుడి పక్కనైనా లేకపోతే ఎడం పక్కనైనా పెట్టాలి. ఇక్కడ మేకు నేల మీద పడుకున్నాడు ఆ యొక్క సిసేరా. నేల మీద పడుకున్నప్పుడు ఇక్కడ కణత మీద ఇలా మేకు పెట్టింది, సుత్తు పెట్టి ఒక కొట్టింది. ఇక్కడ కొట్టిన మేకు ఇక్కడి నుంచి బయటకు వచ్చింది, ఒక్కసారిగా స్పాట్లో చచ్చిపోయాడు. అంటే సుత్తికి ఎంత స్ట్రాంగ్గా పట్టుకుంది, ఎంత బలంగా కొట్టింది, గురి ఎంత చక్కగా పట్టుకుంది, లక్ష్యం ఎంత చక్కగా చేసింది. 3వ గంటకి తెలియకుండా మెల్లగా నెమ్మదిగా శత్రువు దగ్గరికి ఎలా వచ్చింది, శత్రువు ఎలా నిద్రపోతున్నాడు ఏంటని ఎలా పరిశీలించింది. యుద్ధనీతి ఉంది. శత్రువు ఇంటికి వచ్చినప్పుడు నేను భోజనం పెడితే అతని ప్రాణానికి సంరక్షణ అని అక్కడే యుద్ధనీతి ప్రకారం జరిగిపోయింది. నేను కనుక చంపితే అతని ఏ పొరపాటు నేను జరిగినా సరే ఆ మరణము నా మీదకి వస్తుంది. నేను, నా భర్త, నా యొక్క మామ, నా యొక్క కుటుంబం యావత్తు కానాను రాజుగా ఉన్న అతని దగ్గర సంధి ఒప్పందం కలిగి ఉన్నాము. ఇప్పుడు కానాను రాజు యొక్క సైన్యాధిపతి చచ్చిపోతే అది కూడా నా గుడారములో, నా చేతిలో, నా యొక్క మేకు ద్వారా, నా యొక్క సుత్తి ద్వారా చచ్చిపోతే ఆ నింద నా కుటుంబం మీద పడుతుంది. కానాను రాజు నా కుటుంబాన్ని ఏమన్నా చెయ్యొచ్చు, సంహరించవచ్చు అని భయం కూడా. ఇన్ని ఆలోచనలు వస్తాయా రావా? ఇవన్నీ ఆమె లక్ష్య పెట్టిందా? ఏం లక్ష్య పెట్టలా. ఒకే ఏటు, ఒకటే దెబ్బ. కన్నత మీద దిగబెట్టిన మేకు ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చి శత్రువు చచ్చిపోయాడు. ఒకటే దెబ్బ, ఒకటే దెబ్బ. ఆవిడ గొప్ప ప్రార్థనాపరురాలని రాస్తుందా బైబిల్లో? ఆమె ప్రవక్త అని రాస్తుందా బైబిల్లో? ఊహించిన విధముగా దేవుడి యొక్క కార్యములు చేయటానికి దేవుడు ఆయన చిత్తానుసారంగా ఎవరినన్నా ఎన్నుకోగలడు, ఎవరినన్నా పిలవగలడు. బారాకు, నువ్వు భయపడిపోయి అవిశ్వాసంతో నువ్వు వస్తేనే నేను వస్తా, నువ్వు లేకపోతే నేను రాను అని చెప్పి దేవుడి యొక్క వర్తమానమును నువ్వు కాస్త కోస్తో లక్ష్యం కలిగి నమ్మి యుద్ధానికి వెళ్ళావు. కానీ నువ్వు మనిషి మీద అంటే ప్రవక్త మీద ఆధారం చేసుకున్నావు. తోడు రమ్మన్నావు, తోడు రావాల్సిన దేవుడు. తోడుకి ఒక ప్రవక్తను అడిగావు. బారాకు, నీకు తోడుగా ఉండాల్సింది ప్రవక్త కాదు, నీకు తోడుగా ఉండాల్సింది కాపరి కాదు, నీకు తోడుగా ఉండాల్సింది సైన్యములకు అధిపతి యగు యెహోవా. ఒక పురుషుడుగా ఉండి నువ్వు కానాను శత్రువులుగా ఉన్న కానాను సైన్యాధిపతిగా ఉన్న సిసెరాను దేవునికి అప్పచెప్తాడు అని వర్తమానముగా నీకు బయలుపెట్టిన
నీకు ముందుగా దేవుడు చెప్పినా సరే నువ్వు లక్ష్యం కలిగి ఉండకుండా సహాయం తెచ్చుకుంటున్నావు. కానీ రెండో వ్యక్తి అంటూ సహాయం లేకుండా చూడండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి, డాలు అన్నీ తీసుకొని బారాకు వెళ్తారు. బారాకుతో పాటు 10,000 మంది మనుషులు కూడా యుద్ధం పరికరాలు అన్నీ తీసుకుని వెళ్ళారు. మరి యాయేలు కత్తి తీసిందా, బెల్లం తీసిందా, ఏం చేసింది? యుద్ధ పరికరం ఏది వాళ్ళ తన దగ్గరున్న సుత్తి, గుడారానికి వేయాల్సింది ఏంటి? 4-5 మేకులు, ఓ సుత్తి, ఒక కర్ర, గుడారం వచ్చేస్తుంది. ఓకే, ఉన్న మేకుల్లో తన దగ్గరున్న పరికరాలలో వాడుకొని ఉన్నంత దాంట్లోనే దేవుడు యొక్క పనికి వాడింది. ఓకే, తనకి ఏం కలిగి ఉందో, నాకు కత్తి లేదని చంపడానికి, నాకు అది లేదు వాళ్ళని చంపడానికి అనేవనలా. ఉన్న దాంట్లోనే ఒక మేకు తీసింది, ఒకటే ఏటు, ఎంత బలంగా కొట్టింది నువ్వు ఆలోచించు. బారాకు చేయలేకపోయాడే. బారాకు అతను సిసెరాని ఎత్తుక్కుంటూ బారాకు వస్తాడు. బారాకు వచ్చిన తర్వాత ఈ స్త్రీ యాయేలే మళ్ళీ బారాకు ఎదురు వెళ్తుంది. బారాకు, నువ్వు ఎవరికుండా ఎత్తుక్కుంటూ వెళ్తున్నావో, ఎవరు పారిపోయారో అతను పట్టుకుంటానికి నువ్వు వెళ్ళిపోయావో, రా అతను నేను చూపిస్తా రా అని చెప్పి బారాకుని ఆ యొక్క గుడారంలోకి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళేసరికి ఏం జరుగుతుంది? శవంగా పడి ఉంటాడు. అదంతా కూడా వాక్యంలో రాసిండు చూడండి. 22వ వచనం, అతడు చచ్చెను. బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనుషును నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చి పడి ఉండెను, ఆ మేకు అతని కణతలో నుండెను. చూడండి, అకారణంగా బైబిల్లో ఏది రాసి ఉండదు. దేవుడు బారాకు అనే వ్యక్తికి డెబోరా అను ప్రవక్త ద్వారా ఒక పని అప్పచెప్పారు. ఆ పని అప్పచెప్పినప్పుడు బెరాకు భయం అవ్వచ్చు, ఇంక ఏ కారణం అన్నా అవ్వచ్చు, పిరికితనం అవ్వచ్చు, ఏ కారణం అన్నా అవ్వచ్చు. ఆ కారణం చేత ప్రవక్తగా ఉన్న నువ్వు నాకు తోడుగా వస్తే నేను యుద్ధానికి వెళ్తా, నువ్వు నా పక్కన ఉంటే నాకు మోరల్ సపోర్ట్, ఒక ధైర్యంలాగా వస్తాయి. నువ్వు రాలేదనుకో, డెబోరా నువ్వు రాలేదనుకో నేను యుద్ధానికి వెళ్ళను అని చెప్పి బారాకు చెప్తాడు. అది దేవుడి దగ్గర మంచిగా లేదు, చెడుగానే ఉంది ఆ మాట మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఏదైనా పని చెప్పినప్పుడు ఇదే ఉదాహరణని మీరు ప్రాక్టికల్గా మోషే గారి జీవితంలో, అహరోను గారి జీవితంలో వాడుకోండి. దేవుడు మోషేని పిలుస్తారు. ఆ యొక్క నిర్గమాకాండంలో 1వ అధ్యాయం నుంచి మీరు చూసుకోండి. దేవుడు మోషే పిలిచినప్పుడు, అయ్యా నాకు నత్తి ఉందయ్యా, నాకు నోటి మాధ్యం కలిగిన ఉన్నయ్యా, నేను అలాంటి ఉన్నయ్యా, నేను ఇలాంటి ఉన్నయ్యా. మనసులోనేమో అన్నయ్యని పిలుచుకోవాలని కోరిక, డైరెక్ట్గా అన్నయ్య కావాలి, అహరోన్ నాకు కావాలి, అహరోన్ కూడా నాతో పాటు దేవుడికి పని చేయడానికి వాడుకోవాలి అన్నట్టు డైరెక్ట్గా పాయింట్ చెప్పకుండా, నేను అలాంటోని, నేను ఎట్టంటోని. ఎన్నిసార్లు దేవుడు ఇదిగో ఈ పని చేయి, నువ్వు అలా వెళ్ళు, నువ్వు ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళు, నువ్వు ఈజిప్ట్ దేశం వెళ్ళి వాళ్ళందరినీ తీసుకురా, నేను నీకు తోడుగా ఉంటా, నేనే ఉన్నవాడును, నేనే అనువాడను. ఇప్పటి వరకు అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అనుకుంటున్నారు, కానీ నీ ద్వారా నేను ఉన్నవాడని, అనువాడని ఇజ్రాయెల్ ప్రజలు రుచి చూస్తారు అని దేవుడు ఎన్నోసార్లు చెప్పినా సరే మోషే ఏమంటాడు? నాకు చేత అవ్వదు, నేను అలాంటోడిని, నేను నత్తి కలిగినాను, నేను నోటి మాధ్యం కలిగినాను, నాకు చదువు లేదు, నా వల్ల కాదు, వాళ్ళు నన్ను నమ్మరయ్యా అని అన్నప్పుడు దేవుడికి ఒకనొక సందర్భంలో సహనం కోల్పోయి మోషే మీద కోపం రగులుకుంటాం. అయినా సరే కోపం రగులుకున్నా సరే దేవుడు ప్రేమ కలిగి, సరే అహరోను నువ్వు తీసుకెళ్ళు అని అంటాడు. చివరికి ఏం జరిగింది? అదే అహరోను ఎర్ర సముద్రం చీల్చే ఆ యొక్క ముందు అదే అహరోను ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ వారి యొక్క బంగారమును కరగబెట్టి ఒక దూడలాగా చేసి నైవేద్యము లేకపోతే పూజలు చేసేటప్పుడు అహరోను కూడా అక్కడే ఉంటాడు. మరి ఇలా చేయమాకనని వాళ్ళందరినీ వ్యతిరేకించాలిగా, ఆపాలిగా, ఏం చేయలేకపోతాడు. మోషే వచ్చినప్పుడు మాత్రమే ప్రజలందరూ భయపడి ఆగుతారు. అహరోను అక్కడ ఉన్నా సరే అడ్డగించలేకపోయాడు. అహరోను యొక్క క్యాపబిలిటీ అక్కడ ఏం లేదు. ఓకే, సో దేవుడు పని అప్పచెప్పింది మోషేకి, ఆ పని చేయాల్సింది కూడా మోషేకి అహరోను హెల్ప్ కావాలని మోషే అడిగాడు తప్ప దేవుడు అడగల. దేవుడు నీకు సహాయంగా అహరోను తీసుకోపో అని దేవుడు ఇంటెన్షనల్గా ఎక్కడ చెప్పాల. ఇక్కడ అలాగే అదే ఉపమానం ఇక్కడ కూడా వాడుకోండి.
దేవుడు బారాకు ఒక పని చెప్పాడు. బారాకు ఏమో డెబోరా హెల్ప్ అడుగుతున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక పురుషుడి బదులు ఇంకో పురుషుడిని తీసుకొచ్చి పని చేయడం కాదు కదా, ఏకంగా ఒక స్త్రీని తీసుకొచ్చి పని చేశారు దేవుడు. అది కూడా మోషే యొక్క మాంగారుగా ఉన్న ఆయన యొక్క వంశంలో ఉన్న కోడల్ని తీసుకొచ్చారు. మీరు ఆలోచన చేయండి, ఆ స్థితిలో నువ్వు ఉంటే చివరికి అల్టిమేట్గా క్రెడిట్ ఎవరికి వచ్చింది? అంటే ఘనత ఎవరికి వచ్చింది? స్త్రీకి వచ్చింది. సిసెరాని చంపింది ఎవరు? బారాకు, యాయేలా? దానికి నెక్స్ట్ 5వ అధ్యాయంలో కూడా ఆ స్త్రీ గురించి 2-3 వచనాలు ఈ యొక్క డెబోరా గారు దేవుణ్ణి స్తుతించినప్పుడు రాస్తుంటుంది. 5వ అధ్యాయంలో 24వ వచనంలో, కయీనుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారములో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహమడిగను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకొనెను, పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని సిసెరాను కొట్టెను. ఇందా మీకు చెప్పే కదా, ఒక చేత్తో మేకు పట్టుకుంది, ఇంకో చేత్తో సుత్తు పట్టుకుందని. కుడి చేత్తో సుత్తెను పట్టుకొని సిసెరాను కొట్టెను, వాని తలను ఆమె పగలగొట్టెను. మళ్ళీ ఈ వాక్యంలో కూడా ఒక మర్మం ఉంటుంది. పాము ఆది కాండంలో రాసుంటుంది కదా, సర్పము, అపవాదిగా ఉన్న సర్పము అవ్వమ్మ గారి యొక్క బిడ్డల మీద కాటేయడానికి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఎక్కడ కాటేస్తుందంట? మనుషుల్ని కాళ్ళ మీద కాటేస్తుంది. ఓకే, అదే మనుషులు అపవాదిని కొట్టినప్పుడు ఎక్కడ కొడతారు? తల మీద కొడతారు. తల మీద కొట్టినప్పుడు ఎలా కొట్టాలి? పాము యొక్క తల మీద కొట్టినప్పుడు ఎలా కొట్టాలి? తల పగిలిపోయేటట్టు కొట్టాలి. పాము యొక్క తల పగిలిపోయేటట్టు కొట్టాలి. ఇది కూడా ఉపమానం. ఇక్కడ శత్రువుగా ఉన్న సిసెరా యొక్క తల పగలగొట్టింది. దేంతో పగలగొట్టింది? ఒక సుత్తి, ఒక మేకు. సుత్తి అంటే ఏంటి? జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యం. ఇర్మియా 23:29. ఇర్మియా నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? దేవుడి యొక్క వాక్యం ఎలాంటిది? బండలను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? అపవాది యొక్క శిరస్సు, పాము యొక్క శిరస్సు, సిసెరా యొక్క శిరస్సు, నీ యొక్క శత్రువు యొక్క శిరస్సు. ఆ శిరస్సు మీద దేవుడి యొక్క మేకుని ఎలా పెట్టి దేవుడి యొక్క వాక్యముతో ఒక ఏటేస్తే అపవాది యొక్క తల ఎలా అయింది? పగిలిపోయింది. తల పగిలిపోతే మనిషి బతుకుతాడా? తల పగిలిపోతే పాము బతికిద్దా? మీరు ఆలోచించండి. తల పగిలిపోతే శత్రువుగా ఉన్న మనిషి ప్రాణాలతో ఉన్నట్ట, చచ్చినట్ట? ఆమె అతన్ని తలను సుత్తుతో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను, ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అది కూడా చూడండి వాక్యం. దేవుడు యొక్క కృపలో శత్రువుని దేవుడు అణిచివేసి ఎక్కడ పెట్టాడు? కాళ్ళ కింద పెట్టాడు. సో యాయేలుగా ఉన్న నువ్వు నీ యొక్క కుడి చేత్తో దేవుడి యొక్క వాక్యం పట్టుకొని, నీ యొక్క ఎడమ చేత్తో దిట్టమైన ప్రదేశముగా, దిట్టమైన వెపన్గా ఉన్న ఆ యొక్క మేకును పట్టుకొని, అపవాదిగా ఉన్న ఆ యొక్క శత్రువుని, అంటే శరీరేచ్ఛలు ఏదైనా సరే, దుష్టుడి గురించి ఉన్న ఆలోచనలు ఏదైనా సరే, దుష్టుడి గురించి అంటే వాక్యానికి వ్యతిరేకంగా ప్రేరేపణ కలిగిన ఎటువంటి పాపానైనా సరే, జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యం అను ఆ యొక్క సుత్తితో ఆ యొక్క మేకు తీసి అపవాది యొక్క శిరస్సు మీద పెట్టి గట్టిగా ఒక్కడు కొట్టావనుకో, అపవాది యొక్క తల పగిలిపోతుంది. ఉన్న చోటనే పడి నీ కాళ్ళ దగ్గర మృత్యువుగా శత్రువు ఉంటుంది. ఓకే, ఇలా చేయాలంటే ఫస్ట్ నువ్వు ఎలా ఉండాలి? నీ యొక్క కుడి చేతిలో దేవుడి యొక్క వాక్యం, నీ యొక్క ఎడమ చేతిలో దేవుడు యొక్క మేకు, గుడారము మేకును ఆధారం చేసుకునే కట్టబడి ఉంటుంది. ఓకే, గుడారము నీ యొక్క విశ్వాస జీవితము, నీ యొక్క ఇల్లు, నీ యొక్క ఆత్మీయ స్థితి ప్రతిదీ కూడా ఆ మేకుకి ఆధారం చేసుకుని ఆ టెంట్, ఆ గుడారం ఎలా అయితే నిర్మితంగా ఉంటుందో, అలాగే క్రీస్తు శిలువ మీద ఎలా అయితే మ్రాను మీద మేకుతో కొట్టబడి ఉన్నారో ఆ మేకును ఆధారం చేసుకొని నీ యొక్క ఆత్మీయ స్థితిని కట్టుకో. ఎన్నాళ్ళ మట్టుకు బెరాకులాగా
నువ్వు ఏదో ఒక తోడు కావాలి. నేను ఒంటరిగా వాడిని, నేను చేయలేను. నాకు నోటి మాన్యం నేను చేయలేను. నాకు నత్తి నేను చేయలేను. నేను పిరుకోడిని నేను మాట్లాడలేను. నేను చెవిటోడిని నేను వినలేను. నాకు సైట్ ఉంది నేను చూడలేను. నా శరీరం సహకరించదో నేను నడవలేను. నేను అటు ఇటు వాక్యానికి వెళ్ళలేను. ఏదైనా సరే దేవుడు ఒక పని చెప్పినప్పుడు మనలో ఉన్న శరీరాన్ని బేస్ చేసుకొని ఒక కారణం తిరిగి దేవునికి బదులిచ్చినప్పుడు శరీర ఆకృతిని బేస్ చేసుకొని నువ్వు బదులిస్తున్నావు తప్ప దేవుడు యొక్క మాట మీద విశ్వాసం కలిగి నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నట్టు? ఎవరన్నా తోడుంటే నీ పని చేస్తాను అని నువ్వు అంటున్నావు తప్ప దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనిషి యొక్క తోడు ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడే బోధకుడుగా ఉన్నప్పుడు ఒక మనిషి నీకు ఎందుకు బోధకుడుగా ఉండాల్సిన అవసరం? అపోస్తులైన పౌలు గారు మిగతా అపోస్తులుగా ఉన్న ఆ యొక్క పేతురు, యోహాను, యాకోబు వాళ్ళందరినీ కూడా ఎక్కడా కించపరచకుండా, ఎక్కడా అగౌరవపరచకుండా నేను వాళ్ళని కలిసా, వాళ్ళతో మాట్లాడా, మర్యాదపూర్వకంగా ప్రవర్తించాం, స్నేహం చేసుకున్నాం. కానీ వారు ఎంతటి వారైనా సరే నాకు లక్ష్యము లేదు, జీవము కలిగిన దేవుడే నాకు బోధకుడు, నాకు స్నేహితుడు, నాకు తర్ఫీదిస్తాడు అని దేవుడి దగ్గర అన్నీ నేర్చుకున్నాడు పౌలు గారు. అలాగే మనం కూడా ప్రతి దాంట్లో దేవుణ్ణి ఆధారం చేసుకుని బతకాలి. డెబోరాను ఆధారం చేసుకుని బారాకి వెళ్ళాడు. ఘనత ఎవరికి ఇచ్చాడు దేవుడు? అన్ఎక్స్పెక్టెడ్గా ముక్కు మొహం తెలియని ఒక స్త్రీని తీసుకొచ్చి, అంతకుముందు అధ్యాయాల్లో ఎక్కడా కూడా ఆ యొక్క స్త్రీ గురించి రాయలే. మరి ముఖ్యంగా ఆ తర్వాత అధ్యాయాల్లో కూడా ఎక్కడా స్త్రీ గురించి రాయలే. సో దేవుడి యొక్క చిత్తం నెరవేర్చబడటానికి నేను గనక భయపడిపోయి పిరిగ్గా ఉండి, అయ్యా నాకు ఏదన్నా తోడు కావాలి, అయ్యా నాకు నోరు లేదు, అయ్యా నాకు అది లేదు, అయ్యా నాకు ఇది లేదు, కుంటి సాగులు చెప్పుకుంటూ ఎన్నాళ్ళ మటుకు వెనకడుగు వేసుకుంటూ వెళ్తే దేవుడు అజ్ఞానంలో ఉన్న మనిషిని తీసుకొచ్చేసి దేవుడి యొక్క కార్యం చేయగలడు. బెరాక యుద్ధం చేయగలిగిన వీరుడు, కానీ యాయేలు యుద్ధం కాదు కదా, కత్తి కూడా పట్టుకోలా, సుత్తి తీసుకుంది, మేకు తీసుకుంది, శత్రువు యొక్క తల పగలగొట్టింది. సో నీ యొక్క తోడు ఏసే, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నీ తోడు యేసుక్రీస్తు ప్రభు. బరాకు డెబ్రో యొక్క సహాయం అడిగాడు, నువ్వు వస్తేనే నేను వస్తా, నువ్వు రాకపోతే నేను రాను అని బరాకు అన్నాడు. కానీ యాయేలు అన్నాడు, అయ్యా నేను స్త్రీని, సిసేరా వచ్చాడు, నేను ఎలా యుద్ధం చేయను? యుద్ధం చేయడానికి నా దగ్గర కత్తి లేదు కదా, డాలు లేదు, నా దగ్గర ఏ పరికరము లేదు, నేను ఎలా యుద్ధం చేయాలి అని యాయేలు ఏమి అడగల. ఉన్న పరికరముల్లో పైగా ఆ యొక్క మేకు యుద్ధానికి వాడతారా? అయినా సరే తను అలా వాడింది. తన దగ్గర ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయో ఉన్న దాంట్లోనే తీసుకొచ్చి దేవుడి యొక్క పని చేసింది. లేనిది ఎక్కడో నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఇది లేదు, అది లేదని కుంటి సాకులు దేవుడికి చెప్పకుండా తనకి ఏదైతే కలిగి ఉన్నదో చూడండి. కృపావరములు అవ్వచ్చు, ఆత్మఫలం అవ్వచ్చు, మల్టిపుల్స్ ఉంటాయి. ఓకే, ఆత్మఫలంలో 9 ఉంటాయి, అలాగే కృపావరములు కూడా మల్టిపుల్స్ ఉంటాయి. దాంట్లో అన్నీ ఒక వ్యక్తి కలిగి ఉండటం అనేది ఇప్పుడున్న దాంట్లో చాలా అరుదు. కానీ దేవుడి యొక్క కృపలో అట్లీస్ట్ ఒకటన్నా ఫస్ట్ దేవుడు ఇస్తాడుగా. 9 కూడా ఇవ్వాలి అని దేవుడు ఇచ్చినప్పుడు ముందు ఒకటి ఇచ్చి ఆ ఒకటి నుంచి వృద్ధి కలుగు చేస్తూ చివరికి దేవుడు 9 అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఈ యొక్క బారాకు ఏం చేశాడు? ఒకటే తలాంతు ఉంది అనుకుందాం, ఆ ఒక తలాంతుని వాడుకోకుండా హెల్ప్ అడిగాడు, పాస్టర్ గారిది, ప్రవక్తది. దానివల్ల జరిగింది ఏంటి? ఆ ఒక్క తలాంతు వల్ల అతను విజయం పొందుకోవాలా. నాకు ఒకటే ఉంది, నా వల్ల కావట్లేదు, నాకు తోడు కావాలి, నాకు తోడు కావాలి అన్నాడు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? బారాకు కలగాల్సిన ఘనత దేవుడు బారాకుకి ఇవ్వకుండా అతను వద్దు అనుకున్నాడు. సో దేవుడు తీసుకెళ్ళి యాయేలుకి ఇచ్చాడు. ఓకే, దేవుడు యాయేలుకి ఇచ్చాడు. ఎంత చక్కగా చేసింది చూడండి అమ్మాయి పని. ఏమున్నాయి అని తను పని చేసింది. తనకేమైనా కండబలము, దేహదారుద్యము, యుద్ధ నైపుణ్యం ఉందా? పైగా యుద్ధ నీతిని నేను త్రొట్టిల్లాను, ఈ విషయం తెలిస్తే మా మాంగారు ఎలా అంటారు, నా భర్త ఎలా అంటాడు, సంధి చేసుకున్న ఆ యొక్క కానాను రాజు మా మీద ఎలా వ్యతిరేకత కలిగి ఉంటాడు అని ఏదన్నా సరే మనుషులను లక్ష్యం పెట్టుకొని ఆమె పని చేయకుండా ఖాళీ కూర్చుందా? దేవుడు పని చేయటానికి మనుషులు పెట్టుకున్న నియమాలు సైతము తొట్టిల్లుగా చేసేసింది, తుచ్చముగా ఎంచుకుంది. మరి మనం చూడండి, మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారము ఈ యొక్క విశ్రాంతి దినం నాడు స్వస్థత ఇవ్వకూడదు, అది రూల్. మరి దేవుడు విశ్రాంతి దినం నాడు స్వస్థత ఇచ్చాడు, ఇవ్వలేదా?
అప్పుడున్న రూల్స్ లేదా నియమముల ప్రకారము కుష్ఠరోగులను ముట్టుకోకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళని అంటరాని వాళ్ళగా తీర్చాలి ఆ రోజుల్లో. మరి దేవుడు కుష్ఠరోగులకు స్వస్థత ఇచ్చాడుగా, వాళ్ళని తాకాడుగా, వాళ్ళతో మాట్లాడాడుగా. ఆ? ఆ? మనుషులు పెట్టుకున్న నియమములు, మనుషులు పెట్టుకున్న రూల్స్ బేస్ చేసుకొని దేవుడి యొక్క పనిని మనం అలక్ష్యం చేయకూడదు. మనిషి నా భర్త ఎలా అంటాడు, నా భార్య ఎలా అంటది, నా కుటుంబం ఎలా అంటది అని చెప్పి కుటుంబంకి ప్రయారిటీ ఇచ్చి దేవుణ్ణి అలక్ష్య పెట్టకూడదు. చూడండి, ఒక స్త్రీ తను ప్రార్థనాపరురాలా, యుద్ధ నైపుణ్యం కలిగి ఉన్న స్త్రీయా, ధనికురాలా, ఐశ్వర్యం కలిగిందా, అందం కలిగి ఉన్నదా, ఏదన్నా రాసిందా బైబిల్లో ఆవిడ గురించి? ఏం రాసి రాల. కానీ దేవుడి యొక్క పని మాత్రం చేసి ఉన్నది. తను గనురాలు, పగలగొట్టింది శత్రువు యొక్క తలని, అపవాది యొక్క తలని తను పగలగొట్టింది. ఎలా పగలగొట్టిందంటే దేవుడి యొక్క వాక్యం అనే సుత్తుని, దేవుడు ప్రతిష్ఠించిన ఆ యొక్క నేల్, ఆ యొక్క స్పైక్ అంటారు, పెగ్, ఇంగ్లీష్ బైబిల్లో పెగ్ అని రాసి ఉంటుంది, పిఈజీ పెగ్ అంటే గుడారాలకు వేసే ఆ యొక్క అంటే మీకంటే ఇంత ఉండొచ్చండి, గుడారాలకు వేసే మీకు ఇంత ఉండదు కదా, కొంచెం ఇంకా పెద్దగా ఎంత బార్ ఉంటుంది కాబట్టి దాన్ని అలా అంటారు, స్పైక్ అంటారు, లేకపోతే పెగ్ అంటారు. సో అర్థమైందా మీకంటే ఏంటో? మేక్ గురించి చివరి వచనం యెషయా 54:2. యెషయా 54:2. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. చాలండి, నీ మేకులను. ఇదే చూడండి, ఇదంతా కూడా దేవుడి యొక్క గుడారం గురించి రాస్తుంది. ఆ గుడారముల యొక్క పరతాలు పొడుగు, మేకులు కొట్టాలి, మేకులకి తాళ్ళతో కట్టాలి, అప్పుడే కదా గుడారం చక్కగా ఉండేది. ఆ మేకు ఎలా రాసింది? నీ మేకులను దిగగొట్టుము, భూమిలో బలంగా దిగ్గొట్టాలి మేకుని. అప్పుడు ఆ గుడారము అంతే బలముగా, ఎటువంటి ఈదురుగాలు వచ్చినా, సుడిగుండాలు వచ్చినా, ఎటువంటి ఎగిరిపోవటం కానీ నాశనం అవటం కానీ జరగవు. అలాగే నువ్వు కూడా క్రీస్తు శిలువ రాను మీద ఎలా అయితే దేవుడి యొక్క మేకు ఆయన యొక్క శరీరానికి దిగబడి ఉందో, ఆ మేకును ఆధారం చేసుకొని నీ యొక్క బ్రతుకు కట్టుకో. నీ బ్రతుకును కట్టుకున్నావు అనుకో, నీ బ్రతుకు కట్టుకున్న విధానాన్ని బట్టి నీ యొక్క భర్త లేకపోతే నీ యొక్క భార్య దేవుళ్ళలో కట్టబడతారు. తర్వాత నీ కుటుంబం కట్టబడుతుంది. స్థిరంగా దేవుళ్ళు నువ్వు కట్టబడు, దానికి దేవుడి యొక్క సహాయం అర్థించు. రెండో వ్యక్తి యొక్క సహాయం చూడ మాకు, వాళ్ళు ప్రవక్తే, కానీ ఆ ప్రవక్తనికైనా సరే వర్తమానం చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడే. ఈ కార్యం చెయ్యి, ఈ కార్యం తలపెట్టు అని చెప్పింది దేవుడే. నువ్వు అడిగితే దేవుడు నీకు చెప్తాడు. డెబోరాకు చెప్పిన దేవుడు నీకు చెప్పడా? బారాకు చెప్పిన దేవుడు నీకు చెప్పడా? ఇవన్నీ కూడా ఆలోచన చేయి. ఆ స్త్రీకి ఎటువంటిని ఆధారం చేసుకొని దేవుడి యొక్క కార్యం చేసింది? రెండో వ్యక్తిని ఆధారం చేసుకుందా? తన యొక్క శరీర దారుఢ్యం ఆధారం చేసుకుందా? తనకు కలిగిన యుద్ధ నైపుణ్యం ఆధారం చేసుకుందా? ఉన్న ఆ యొక్క మేకుని సుత్తుని ఆధారం చేసుకుందా? నీళ్ళు అడిగినప్పుడు పాలు ఇవ్వటం, నమ్మకం కలిగేటట్టు ఎలా ప్రవర్తించింది? శత్రువుకి మన యొక్క నడక వల్ల కూడా నిద్ర డిస్టర్బెన్స్ రాకూడదు అని చెప్పి అడుగులు వేసుకొని ఎంత జాగ్రత్తగా పరిస్థితికి అనుగుణంగా నడుచుకుంటూ వెళ్ళింది. యుక్తిగా, బాధ్యతగా దేవుడి యొక్క పని చేయటానికి అప్పుడు వరకు ఉన్న యుద్ధ నీతిని కూడా వదిలివేసింది, కానీ దేవుడి యొక్క పని చేసింది. సో దేవుడి యొక్క పని చేయటమే అన్ని నీతి కన్నా సరే ఉన్నతమైన నీతి. ఈ లోక సంబంధంగా ఎన్ని నీతులన్నా ఉన్నాయి, కానీ దేవుడి యొక్క నీతే ఉన్నతమైన సంబంధం, ఉన్నతమైంది. ఓకే, కొంతమంది అడుగుతూ ఉంటారు, చిన్న పిల్లలు కూడా చచ్చిపోతారు, సునామీ వచ్చింది, పసిగుడ్లు కూడా చచ్చిపోతారు. ఇప్పుడే పుట్టారుగా, రోజుల వ్యవధి ఉంది, నెలల వ్యవధులు ఉంది, సంవత్సరం లోపే పిల్లలు, వాళ్ళు కూడా సునామీ వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, అగ్నిగుండంలో వాళ్ళు చచ్చిపోయి ఉంటారు, ఇంకా వేరే ప్రకృతి వైపరీత్యాల వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి పాపము పుణ్యము అంటూ తేడా కూడా తెలియదు, వాళ్ళందరూ చచ్చిపోయారు. దేవుడు ఎందుకు అంత కఠినాత్ముడు అని కొంతమంది కొన్ని సందర్భాల్లో నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే నువ్వు కూడా, నేను చెప్పింది నీకు అర్థమైంది కదా. దానికి కారణం ఏంటనుకున్నారు? వాళ్ళు అప్పుడే జన్మించిన వాళ్ళు. నిజమే, వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియదు, పుణ్యం అంటే ఏదో తెలియదు, మంచి అంటే ఏంటో తెలియదు, చెడు అంటే ఏంటో తెలియదు. కానీ
ఆ పిల్లల మీద వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క పాపము భారము మోయబడి ఉన్నది. సో తల్లిదండ్రులు చేసిన పాపం యొక్క ప్రాయశ్చిత్తముగా శిక్షగా వాళ్ళ మీద ఆ యొక్క మరణాన్ని దేవుడు అప్పచెప్పాడు. అదే పిల్లలు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకున్నారనుకో, అప్పుడు యేసుక్రీస్తు యొక్క పిల్లలుగా వారు జన్మించబడి ఉంటారు. నూతనమైన జన్మ వాళ్ళకు వస్తుంది. అప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపం వాళ్ళ మీద నిలబడి ఉండదు. ఓకే, ఇక్కడ చిన్నపిల్లల పెద్దోళ్ళ కాదు, దేవుడి యొక్క నీతి నీతే. ఓకే, దేవుడి యొక్క నీతి జరిగేటప్పుడు ఆడు పశువుడా, పాపం పుణ్యం తెలియదా, అవిటోడా, ఇవన్నీ చూడడం. వాళ్ళ మీద ఏ పాపం నిలబడి ఉన్నది, ఆ పాపాన్ని మీకులో నుంచి కార్చబడుతున్న ఆ యొక్క రక్తం మీద ప్రోక్షింపబడితే వాడు పరిశుద్ధుడిగా మార్చబడతాడు తప్ప తల్లిదండ్రులను ఆధారం చేసుకొని ఉంటే, ఆ వంశాన్ని ఆధారం చేసుకుని ఉంటే, అవును నీ వంశం పాపం, నువ్వు పాపంలో పుట్టింది, నీ వంశం పాపంలోనే పెరిగింది, నీ వంశం క్రీస్తుని ఎరిగి ఉండలేదు, నీ వంశం క్రైస్తత్వంలోనికి రాలేదు. సో ఆ వంశంలో నువ్వు పుట్టావు కాబట్టి తీర్పు అను ఆ యొక్క దేవుడి యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది. అదే నువ్వు దేవుడి యొక్క రక్తము అను ఆ యొక్క మేకులో నుంచి నువ్వు కట్టబడి ఉన్నట్లయితే ప్రేమ క్షమ అనేది నీ మీదకి వస్తుంది. సో నీకు అది కావాలి ఇది కావాలనేది నీ ఇష్టం. దిట్టమైన చోట ఆ మేకు ఎలా అయితే కొట్టబడి ఉన్నదో అలా నువ్వు లోకంలో కొట్టబడతావా, దేవుడి యొక్క మహిమలో కొట్టబడతావా? దిట్టముగా స్థిరత్వంగా ఆలోచన చేసుకో. దేవుడు కావాలా, లోకం కావాలా? అది ఆ వివేచన దేవుడు నీకే ఇచ్చాడు, ఆ ఛాన్స్ నీకే ఇచ్చాడు. నువ్వు డెబోరా లాగా ఉంటావా, యాయేలు లాగా ఉంటావా, బెరాకు లాగా ఉంటావా? చాయిస్ నీదే. దేవుడు ఎక్కడా కూడా నీ అంత కాదు. ఈ వాక్యం దేవుడు మన జీవితాల్లో ఫలించి అభివృద్ధి చేసి కాక. ఆమెన్.